ఓకే. ఫస్ట్ నుంచి అందరికీ నమస్కారం అండి. మీడియా వారందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ షార్ట్ టైంలో. అండ్ ఇప్పుడు మీరు చూసింది కానిస్టేబుల్ కనుక వెబ్ సిరీస్ అండి, ఈటీవీ ఒరిజినల్స్. సో ఇది చాలా ఇష్టంతో కష్టపడి అందరం యంగ్ టీమ్ అందరూ కలిసి పనిచేశారు. సో ఇప్పుడు మీరు అదే చూసారు. ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అంతే. సో ఇంకా మంచిగా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఉంటానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బీ ఫ్రాంక్గా. సో అందుకే నేనేమి ప్రిపేర్డ్గా లేను, మైండ్లో అలా రౌండ్ తిరుగుతూ ఉందంతా. సో సో ఇష్యూ ఏంట్రా అంటే లైక్ మనం కష్టపడి చేసాం ఎప్పటి నుంచో ఇది, బట్ దానికి సంబంధించి ఫ్యూ అయితే మనం చూడడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో అక్కడి నుంచి ఒక చిన్న బాధ అది స్టార్ట్ అయింది. యూఆర్ ట్రైంగ్ ఫర్ జస్టిస్, బట్ స్టిల్ వీఆర్ ఫైటింగ్. బట్ దేనికి ఫైట్ చేస్తున్నారు చెప్పండి సార్. సో దట్స్ ఇట్ అండి. యాక్చువల్గా ఏంటంటే బాగా మాట్లాడదాం అనుకున్నాను కానీ బట్ నేను అంతా కొంచెం గజిబిజిగానే ఉంది అంతా కూడా. సో దిస్ ఈజ్ అవర్, అంటే ఇది ఒక బేబీ లాగానండి. అంటే మీ అందరికీ తెలుసు, మీరు చాలా పెద్దవాళ్ళందరినీ చూశారు, చిన్న వాళ్ళందరినీ చూశారు, సినిమాలు ప్రతి దాంట్లో మీరు చూస్తుంటారు. ఆ కష్టం కూడా మీకు తెలుసు అందరికీ. సో కష్టం ఈ రోజున వేరేలా ప్రొజెక్ట్ అయ్యి, అంటే సో నాకు నటించడం అయితే రాదు సార్, టు బీ ఫ్రాంక్గా. అయితే ఇలా చెయ్యని చెప్పగలను తప్ప నేను యాక్ట్ చేయలేను. జెన్యూన్ ఎమోషనే, బట్ ఐఎమ్ హోల్డింగ్ మనసులో. సో దట్స్ ఇట్ అండి ప్రస్తుతానికి అయితే. సారీ. సాయి కృష్ణ గారు, డైరెక్టర్ గారు చాలా ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి క్వశ్చన్. ఐ హ్యాపెన్ టు వాచ్ దిస్. ఒక ట్రైలర్ చూసా G5ది, విరాట పాలెం. ఓకే, చాలా సిమిలర్గా అనిపించింది చూస్తే. సో ఎందుకు అంత సిమిలారిటీ ఎందుకు వచ్చింది? ఇది కానిస్టేబుల్ కనకం అనేది ఈటీవీ ఒరిజినల్ అండి. ఇట్స్ ఒరిజినలీ మేడ్. దేని నుంచి మేము కాపీ కొట్టలేదు, దేని నుంచి ఏం చేయలేదు. బట్ సారీ, దీని నుంచి ఏమైనా కాపీస్ వస్తాయో మాకు తెలియదు. ప్రస్తుతం ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ రైట్ నౌ, బట్ జరుగుతుంది అదైతే. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసే వాళ్ళని పైరసీ అంటారు. బట్ రాకముందే ఇలా చేసే వాళ్ళని ఏమంటారో మరి నాకు కూడా తెలియదు. మీ పెద్దలందరూ కోసం పేరు పెడితే ఆ పేరుతో నేను కూడా పిలుస్తా వాళ్ళందరినీ. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ కొట్టి, సేమ్ క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే వాళ్ళని ఏమనాలో అనేది మీరే చెప్పాలి నాకు. అండ్ ఇట్ వాజ్ ద స్క్రిప్ట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2022. కానిస్టేబుల్ కనుక Season 1, Season 2 as being made in ETV as a very prestigious project in ETV. మేము చేసే వాటిలో ద కాస్ట్లీయెస్ట్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సిరీస్ ఇది. అందుకే మేము చెప్తున్నాను, ఇలా చూపిద్దాం అనుకోలేదు మీకు. వెరీ గ్రాండియర్గా విజువల్ అంతా అయిపోయి చూపిద్దాం అనుకున్నాం. బట్ ఫ్రమ్ 4 సీన్ సిచ్యువేషన్స్ వల్ల చూపించాల్సి వస్తుంది. దీనికి డిఐ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం సరిగ్గా అవ్వలేదు. అయినా కానీ వీ వాంట్ టు షో ఇట్ బికాజ్ రేపొద్దున చూస్తే మీరేమైనా కాపీ కొట్టారేమో, మమ్మల్ని అంటారేమోనని మాకు బాధేసి, భయం వేసి మీకు చూపించాల్సి వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ జడ్జ్ ఫర్ ఎవ్రీథింగ్. They have to see and judge the things. And once again I am telling you, the Constable Kankam is a original series by ETV and it is originally made by ETV. కాదండి, డైరెక్టర్ గారు మీరు కూడా ఏదో అలా అలా వెళ్తున్నారు తప్ప విషయానికి రావట్లే అసలు. కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి కాపీ కొట్టి అక్కడక్కడ సీన్ మ్యాచ్ అవ్వడం, లేకపోతే అట్లీస్ట్ మీ ట్రైలరో టేజరో వచ్చి దాన్ని బట్టి ఏదో మ్యాచ్ అయితే సరే అర్థమవుతుంది మనకు, అండర్స్టాండబుల్. బట్ అసలు మీది ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వలేదు, వాళ్ళది రేపేళ్ళుండో రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు అలా కాపీ కొట్టారంటే అంత ఈజీగా జరగదు కదా. అది ఏదో స్టేజ్లో ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. అది మీకు అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది ప్రశాంత్ గారు చెప్తారండి. లేదు సార్, అంటే మీకు ప్రాసెస్ మీకు తెలిసిందే అండి. కథలంటే మనం ఒక అవకాశం ఎక్కడ దొరుకుద్ది, అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంత్గా పలానా ఉన్నారు వింటున్నారు ఒకసారి చెప్పంటే ఆబ్వియస్లీ అవకాశమే కదా సార్. వెంటనే అయిపోద్దని కాదు, చిన్న ఆశతో వెళ్తాం. ఇక్కడ హోప్తోనే బతకాలి అందరం కూడా. సో నేను అదే హోప్తో నలుగురికి చెప్తూ ఉంటాం. ఒక దగ్గర చెప్పేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి అద్భుతంగా నచ్చింది, చక్కగా వెళ్ళింది, ఎవ్రీథింగ్ డన్. ఒక ప్రాసెస్ అవుతుంది, మాట్లాడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, రాయడం ఇవన్నీ కుదురుతున్నాయి, వెళ్తున్నాయి. అట్ ఏ టైం ఆపిశారు, వద్దనగానే మరి ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకోవాలి. అలా ఖాళీగా అయితే కూర్చోలేం కదా సార్. మళ్ళీ ఇంకెక్కడ అవకాశం ఉంటుందో మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ రావడం, వీళ్ళు చెప్పడం, మళ్ళీ మీకు తెలిసి ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇమీడియట్గా అయితే ఓకే అవ్వదు. వాళ్ళు 100 చేంజ్లు చెప్తారు, ఇది కాదు అలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్తారు. మళ్ళీ అది రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మళ్ళీ చేసి అన్నీ చేస్తాం. అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇది.
అంటే మీరు పేర్లు తీసుకోవట్లేదు, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఏం మాట్లాడుతున్నారు, కాకపోతే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా అసలు ఏంటి, ఏది ఒరిజినల్ అనుకోవాలి ఏది డూప్లికేట్ అనుకోవాలని ఒక అజంప్షన్కి రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి కదా. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు మనం మీడియాలో మాట్లాడుకుంటాం కాదు కదండి, అది లీగల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా చేస్తారా? అందుకే సార్ నేను అది బేసికలీ ఇది కోర్ట్ అండర్లో ఉంది, స్టిల్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్. సో అందుకే పేర్లు తీసుకోవట్లేదు. వన్స్ జడ్జ్మెంట్ కమ్స్ నేను మళ్ళీ జడ్జ్మెంట్ కాపీ షేర్ చేస్తాను అందరికీ. సో పేర్లు అంటే వీ రియలీ డోంట్ నో ఎవరు చేశారో కూడా మాకు కూడా తెలియదు. అంటే ఆ పర్టికులర్ వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది పేరు నాకు కూడా తెలియదు. అంటే డైరెక్టర్ గారికి తెలియాలి కదండి. డైరెక్టర్ గారికి అంటే ఆయన స్టోరీ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ బయట ఉంది కాబట్టి దాని క్రెడిట్స్లో వాళ్ళ పేర్లు అవి ఉంటాయి కదా. సో ఇచ్చాను సార్. అలా లీక్ అయిందా అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్గనైజేషన్కా థర్డ్ పార్టీకా? ఆర్గనైజేషన్ చెప్పారు లేకపోతే వాళ్ళ పేరు అదే సార్, అంటే మెయిల్స్ ద్వారా పంపించడం అయితే జరిగింది. టు బి ఫ్రాంక్ అయితే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆల్ ఎపిసోడ్స్, అయ్యో ఎవ్రీథింగ్ అండి. ఆర్గనైజేషన్ సార్. G5 పంపించారా? ఒక ఆర్గనైజేషన్కి పంపించడం జరిగింది. పంపించి ఎవ్రీథింగ్ మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎపిసోడ్స్ అన్నీ కూడా విత్ ఇన్ డీటెయిల్ అది చదివితే మనకి విజువల్గా అర్థమైపోద్ది ఓహో ఇది అని. అలా పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు ఉన్నారు ఇందులో కూడా ఉన్నారు వాళ్ళు. మీరు చూసిన దాంట్లో అయితే కనుక అక్కడున్న ఆ రోజు నేను పంపించినప్పుడు నేను చెప్పినప్పుడు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ లేకపోతే వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ పంపించారా లేకపోతే ఆర్గనైజేషన్ పర్సనల్? ఓకే, అది రికార్డ్ అయి ఉంటుంది కదా. ఓకే. హేమంత్ సాయిబాబా గారు ప్రొడ్యూసర్స్ దీనికి. దీస్ గైస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఇంకా అదర్ ఓటీటీలో అప్పుడు చేసినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు టీమే అప్పుడు కూడా. ఓకే. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇతర ఓటీటీలు పిచ్ చేశారు. ఆ ఇతర ఓటీటీకి స్క్రిప్ట్ షేర్ చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్లస్ ట్రీట్మెంట్ నోట్ డైలాగ్ డ్రాఫ్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. సాయి గారు, అంటే పైరసీని ఎదుర్కోవటంలో విన్ అయ్యారు మీరు సార్. కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు రేపు మీరు ఏమన్నా లీగల్గా విన్ అయినా, లేకపోతే లీగల్గా మీ సైడే ఎక్కువగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ మీ సైడే ఉన్నారు కాబట్టి దీన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? దీన్ని ఏ రకంగా చూస్తారు దీన్ని? అంటే ఫస్ట్ జనరల్లీ ఆన్ పర్సనల్ అంటే హ్యూమన్ నోట్లో ఇది చాలా తప్పండి. ఒకటి చేయడం అనేది ఇలాంటి తప్పు. అబ్జల్యూట్లీ. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా ఖర్చు పెట్టాము అవన్నీ పక్కన పెడితే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది. కాబట్టి వీల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ వీఆర్ ఫైటింగ్ టు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వీల్ గో ఫర్ దిస్ అండి. ఈవెన్ వాళ్ళు నేషనల్ ఓటీటీ కాబట్టి ఇఫ్ దే ఛాలెంజ్ ఇన్ బాంబే కోర్ట్ ఆల్సో విల్ అపియర్ ఇన్ బాంబే కోర్ట్ ఆర్ ఇన్ సుప్రీం కోర్ట్ అయినా విల్ గో. సో ఎనీథింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దిస్ థింగ్ విల్ గో అండ్ విల్ ఫైట్ బికాస్ దిస్ ఈజ్ ఈటీవీ ఒరిజినల్ అండ్ దిస్ ఇస్ ఒరిజినల్లీ మేడ్ బై ఈటీవీ. అంటే డైరెక్టర్ గారు సార్ అదే ఫైట్ చేస్తాం. స్టాప్ చేయడానికా లేదా అని కాకుండా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఫైట్ చేస్తాం సార్. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు అంటే ఇది మీరు ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, మాకు కూడా అలా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఉండకూడదు అంటే చూస్తుంటాం, మీరు క్వశ్చన్ అండ్ క్యూఏ ఎప్పుడు చూస్తుంటాం కదా. ఐఏఎస్ ప్రిపేర్ అయిన టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేపొద్దు నన్ను అడిగితే ఎలా చెప్పాలి, దీనికోసం నేను ప్రిపేర్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయాలి సార్కి కానీ మీకు కానీ అందరికీ అని అనుకున్నదే. కానీ అసలు మొత్తం అసలు వేరే అసలు అలా అంటే ఈ 4 రోజుల నుంచి ఎప్పుడు తెలిసింది మీకు ఇది? అంటే ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచే సార్, అప్పటి నుంచే. సో అప్పటి నుంచి ఏంటి మీ మెంటల్ స్టేట్ అంటే? సార్ నేను ఊర్లో లేను సార్. టు బి ఫ్రాంక్ ఏంటంటే కొంచెం నేను వేరే దేశంలో ఉన్నాను. కొంచెం మెడికల్ దాని పరంగా వెళ్ళడం జరిగింది నా వైఫ్తో. విషయం తెలియగానే ఇమీడియట్గా నేను 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. నేను వచ్చి తను అక్కడే ఉంది. ఇంకా నేను బయలుదేరి వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ నేను పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ కోసం. ఎందుకంటే ఇది ఒక్కడ నా ప్రయత్నం. సినిమా అంటే నేను ఒక్కనే చేసినట్టు కాదు సార్. ఇది ఏంటంటే టీమ్. ఒక డిఓపి ఉన్నాడు, తను ఏంటంటే యంగ్స్టర్ శ్రీరామ్ అన్న వ్యక్తి. ఆయన ఏంటి ఫస్ట్ సినిమా మనం కష్టపడి చేయాలి, ఎలా చేయాలి, రాత్రి పగలు కష్టపడ్డారు. మా ఎడిటర్ గారు ఆయన యంగ్స్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లీ గారు ఆయన. అంటే అందరూ యంగ్ టీమ్నే తీసుకొని స్టార్ట్ చేశాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా పోయినట్టే కదా సార్. చేయించాను సార్. 2022 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. అండ్ అలాగే ఇంకొక వర్షన్ కూడా SWA రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, అందులో మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది.